శివరాత్రి రోజు అయితే స్పెషల్గా భక్షాలు అయితే వేస్తున్నాను. మా ఆయన ఎప్పుడు అడగను, ముందు రోజు రాత్రి అడిగాను అనమాట. భక్షాలు వేస్తావా, చిన్నోడికి ఇష్టం కదా అని. మా చిన్నోడు అయితే నాకేం వద్దమ్మ తినాలనిపించలేదు అన్నాడు. సరే మా ఆయన తినాలనిపించినట్టుందిలే అనిపించేసి అయితే భక్షాలు అయితే పిండి అయితే మార్నింగే ఉడకబెట్టేసుకున్నాను. పప్పు మార్నింగే ఉడకబెట్టేసుకున్నాను గుడికి వెళ్ళే ముందే. తర్వాత ఇప్పుడు లంచ్ టైంలో అయితే భక్షాలు వేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ వేసేసాను. ఆ చపాతీలో మిగిలిన పిండికి ఇంకొంచెం పిండి యాడ్ చేసేసి భక్షాలు మనిషికి 2 భక్షాలు అయితే చేసి ఇచ్చేసాను. నాకు ఎలాగో ఫాస్టింగ్ కదా, ఇలా మంచిగా 2 వైపులు ఇలా అంటూ ఉంటే మంచిగా పొంగుతూ ఉంటుంది తెలుసా భక్షం పూరిలాగా. చూసారా, ఇలా ఎడ్జెస్ని మంచిగా కాల్చుకోవాలి. నేనైతే పూర్ణం ఎక్కువగా ఉంటుంది, పిండి తక్కువగా ఉంటుంది, అట్లే చేస్తాను అనమాట. ఏమో చిన్నప్పుడు అట్లే అలవాటు, అమ్మ అట్లే చేస్తుండే. పూర్ణం తక్కువగా ఉంటుంది, పూర్ణం ఎక్కువగా ఉంటుంది, పైన పెట్టేటువంటి పిండి ఉంటుంది కదా, అది నేను ఓన్లీ గోధుమ పిండే వాడతాను. మన ఇంట్లో ఏ పిండికి చపాతీలు వేస్తాం అదే పిండి వాడి చేస్తాను. మైదా పిండి కానీ లేదంటే భక్షాల పిండి ఎంత దొరుకుతుంది కదా అలాంటివి వాడతాను. ఇంత ఏం వాడను, పిండి నార్మల్ పిండినే వాడేస్తాను. మనిషికి ఒకటి ఇచ్చేసాను, తింటూ ఉన్నారు. ఆ లోపల మళ్ళీ ఇంకో 2 చేస్తున్నాను. ఒక దాని తర్వాత ఒకటి చేసేసుకున్నాం అనుకుని. దట్టు నేను చేసేది ఈ యొక్క బాదం ఆకుల్లో తినడం కూడా, ప్లేట్లో బాదం ఆకులు పెట్టేసి ఇస్తాను అనమాట. బాగుంటుంది తినడానికి, ఆరోగ్యం కూడా చాలా మంచిది. బాదం ఆకులో మనం ఫుడ్ పెట్టుకొని తింటే, అది ఒకసారి విన్నాను. అప్పటి మనకేం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టాల్సిన పని లేదు కదా, అలా పోయి ఇలా కోసుకొచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని తినడమే. ఒకటి ఇదిగోండి భక్షాలు, వాళ్ళిద్దరూ భక్షాలు తింటూ చెస్ అయితే ఆడుకుంటున్నారు. ఇదిగోండి ఇలా ప్లేట్లో ఈ యొక్క ఆకు పెట్టేసి చేస్తాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ యొక్క ఆకులో చేసుకున్నాను కదా, దీన్ని డైరెక్ట్ ఇలా ప్లేట్లో మనము పెంక మీద పెట్టేసి ఇలా అంటే చాలా వచ్చేస్తుంది. అక్కడ పిండి లేదు కాబట్టి ఆ యొక్క పూర్ణం బయటకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనము నెయ్యి వేసేసుకుందాం. అంతే, ఈజీగా వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి తెలుసా. మేమైతే ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ చేస్తే మిగిలిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ డే కూడా తినేవాళ్ళం, బాగుంటుంది. అప్పుడు వచ్చే టేస్ట్ వేరుగా ఉంటుంది, అప్పుడు కూడా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే టేస్ట్ డిఫరెంట్, అప్పుడు వచ్చే టేస్ట్ డిఫరెంట్. కానీ ఇంకొకటేమో అవుతుంది అనుకుంటాను, ఇంకొక భక్షం అవుతుంది.